ఇవాళ మనము సర్క్లాజ్ అంటే ఏంటి, దీన్ని ఎవరికి వేస్తాము అనే దాని గురించి తెలుసుకుందాం. హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ విజయారెడ్డి, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్, మాదాపూర్. సర్క్లాజ్ అంటే గర్భసంచి ముఖద్వారం సెర్విక్స్కి వేసేటువంటి స్టిచెస్ అన్నమాట. అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి కొందరికి ప్రెగ్నెన్సీ జారిపోతుంది, వారికి మనము ఈ సర్క్లాజ్ అనే స్టిచెస్ ద్వారా ప్రెగ్నెన్సీ లాస్ అవ్వకుండా తీసుకునేటువంటి జాగ్రత్తని సర్క్లాజ్ అంటామన్నమాట. ఇది ఎవరికి వేస్తాము, ఏ టైంలో వేస్తాము, ఇది వేసినప్పుడు నొప్పి ఉంటుందా, వీటిని గురించి తెలుసుకుందాం. సర్క్లాజ్ అన్నది యూజువల్గా సర్విక్స్ లెంత్, అంటే గర్భాశయం ముఖద్వారం లెంత్ మనం స్కానింగ్లో అల్ట్రాసౌండ్ మిషన్ ద్వారా మెజర్ చేసినప్పుడు ఎవరికైతే చిన్నదిగా ఉంటుందో, తక్కువ ఉంటుందో, రొటీన్గా ఉండాల్సిన మెజర్మెంట్ కంటే తక్కువ ఉన్న వారికి సర్క్లాజ్ని మనము అడ్వైస్ చేస్తాం. అంటే గర్భసంచి ముఖద్వారం లెంత్ తక్కువ ఉన్న వారికి సర్క్లాజ్ అన్నది అడ్వైస్ చేస్తాం. సెకండ్ ఎవరికి అడ్వైస్ చేస్తామంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. అంటే మీరు చాలామందికి సడన్గా పెయిన్స్ వచ్చి ప్రెగ్నెన్సీ జారిపోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట. అటువంటి వారికి మనము సర్క్లాజ్ అడ్వైస్ చేస్తాం ప్రికాషనరీగా. అంటే వారికి సర్విక్స్ లెంత్ బాగానే ఉంటుంది, కానీ సడన్గా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో పెయిన్ రావడము, ప్రెగ్నెన్సీ అనేది జారిపోవడం లాంటివి జరుగుతుంది. వారికి మనము ప్రికాషనరీగా సర్క్లాజ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇవి కాకుండా అంటే గర్భసంచి ముఖద్వారం చిన్నదిగా ఉండడము, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్నవారికి అంటే ప్రికాషనరీగా వేయడం కాకుండా ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్, అంటే కొందరికి చాలా సంవత్సరాల తర్వాత రిపీటెడ్ ట్రీట్మెంట్స్, అంటే ఐయుఐ లాంటివి, ఐవిఎఫ్ లాంటివి చేయించుకొని ప్రెషియస్గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, అంటే వారికి ముందు ప్రెగ్నెన్సీ లాస్ ఏమి ఉండదు, సర్విక్స్ కూడా స్కానింగ్లో మెజర్ చేస్తే నార్మల్గానే ఉంటుంది, అయినా కూడా మనము ప్రికాషనరీగా ప్రెషియస్ ప్రెగ్నెన్సీని కన్సిడర్ చేసుకొని సర్క్లాజ్ అనేది కొందరికి అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో ఈ సర్క్లాజ్ అన్నది రొటీన్గా ఎప్పుడు చేస్తామంటే 10 to 12 వీక్స్ మధ్యన ఎన్టీ స్కాన్ అని చేస్తాము. సో ఈ స్కానింగ్ అయిన తర్వాత, ఈ ఎన్టీ స్కాన్ అయిన తర్వాత అంతా నార్మల్ ఉంది అనుకుంటే వారికి మనము ఈ 11 వీక్స్ నుంచి ఆల్మోస్ట్ 15 to 16 వీక్స్ దాకా సర్క్లాజ్ అనేది అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో ఈ సర్క్లాజ్ని ఎలా వేస్తాము, నొప్పి ఉంటుందా, ఇది చాలామందికి భయం ఉంటుంది. ఈ సర్క్లాజ్ వేయడానికి మనము షార్ట్ జనరల్ అనస్థీషియా ఇస్తాము. సో ఎటువంటి నొప్పి కూడా మన ప్రెగ్నెంట్ లేడీ ఫీల్ అవ్వరు. సో నొప్పి లేకుండా షార్ట్ జనరల్ అనస్థీషియాలో ఒక 10 to 15 మినిట్స్ ప్రొసీజర్, సింపుల్ ప్రొసీజర్, ఇది అయిపోతుంది. పేషెంట్కి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇట్ ఈస్ టోటలీ డే కేర్ ప్రొసీజర్. అంటే మార్నింగ్ వస్తారు, ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 3 to 4 అవర్స్ ఉంచుకొని మనం వాళ్ళని డిశ్చార్జ్ చేసేస్తాం. నైట్ స్టే అనేది హాస్పిటల్లో అవసరం లేదు. సో సర్క్లాజ్ని గురించి ఎవరైనా డాక్టర్ మీకు అడ్వైస్ చేసినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది సింపుల్ ప్రొసీజర్, 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. నొప్పి ఏమి ఉండదు, అనస్థీషియా ఇస్తాం కాబట్టి. కానీ ప్రెగ్నెన్సీకి ఇది ఈ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైతేనేమి, రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళకైతేనేమి, సర్విక్స్ లెంత్ చిన్నదిగా ఉన్న వాళ్ళకైతేనేమి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ సర్క్లాజ్ టాకాలు వేసిన వాళ్ళకి, ఈ స్టిచెస్ వేసిన వాళ్ళకి ఎప్పుడు రిమూవ్ చేస్తాము అంటే, చాలామందికి పెయిన్స్ వచ్చేస్తాయి, అప్పుడు బిఫోర్ డెలివరీ రిమూవ్ చేస్తాము. అలా కాకుండా 36 వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొందరికి ఎలెక్టివ్గా కూడా రిమూవ్ చేస్తాం అన్నమాట. ఇది కాకుండా ఎమర్జెన్సీ సర్క్లాజ్ అని ఒకటి ఉంది. కొందరికి ఈ ఎమర్జెన్సీ సర్క్లాజ్ ఎవరికి వేస్తామంటే, కొందరికి సడన్గా పెయిన్స్ వచ్చేసి మెంబ్రెన్స్ మనకి బల్జింగ్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి వారికి ముందు పెయిన్స్ తగ్గించి, అంటే ఎర్లీ ఇంకా నెలలు నిండక ముందే 4-5 మంత్స్ అప్పుడే పెయిన్స్ వచ్చి మెంబ్రెన్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎమర్జెన్సీ సర్క్లాజ్ అని చెప్పి వాళ్ళకి లాప్రోస్కోప్తో చేస్తామన్నమాట. కొన్ని అంటే వాళ్ళకి మెంబ్రెన్స్ ఆల్రెడీ కనిపిస్తుంటాయి కాబట్టి బయట నుంచి సర్క్లాజ్ స్టిచ్ చేసే అవకాశం ఉండదు. వారికి నొప్పులు తగ్గించి లోపల నుంచి లాప్రోస్కోప్తో వేస్తామన్నమాట. లాప్రోస్కోపిక్ సర్క్లాజ్ అనేది కూడా ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నిక్లో ఒక మెథడ్ అనమాట.
సో ఈ విధంగా మనం సర్క్లాజ్ని ఎలెక్టివ్ సర్క్లాజ్, ఎమర్జెన్సీ సర్క్లాజ్ ఈ విధంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవ్వకుండా ఈ సర్క్లాజ్ ద్వారా మనం హెల్ప్ చేస్తాం.